ఆస్తుల కేసులో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 6 ఏళ్ల తర్వాత కోర్టు మెట్లెక్కారు. నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. నాంపల్లి సిబిఐ కోర్టుకు జగన్ చేరుకున్నారు. కొద్ది నిమిషాల క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి నేరుగా నాంపల్లి కోర్టు సిబిఐ కోర్టుకు చేరుకున్నారు. అయితే ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా సిబిఐ కోర్టు ఆదేశించడంతో ప్రస్తుతం సిబిఐ కోర్టు ముందు జగన్ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలోనే జగన్మోహన్ రెడ్డి కోర్టు ముందు హాజరయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఈ కేసులో దాదాపు 6 సంవత్సరాలుగా జగన్ విచారణకు హాజరు కాలేదు వ్యక్తిగతంగా. అయితే గత విచారణలో సిబిఐ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎందుకంటే వ్యక్తిగత విచారణకు మినహాయింపు ఇవ్వాలంటూ కూడా ఒక మెమో దాఖలు చేశాడు. కానీ ఆ మెమో పైన సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా తనకు అనుమతి ఇవ్వాలంటూ కూడా జగన్ ఆ మెమోలో పేర్కొన్నప్పటికీ కూడా అనుమతించకపోవడంతో ప్రస్తుతం అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సింది అంటూ కూడా తెగేసి చెప్పడంతో ప్రస్తుతం అయితే మాత్రం జగన్ నాంపల్లి సిబిఐ కోర్టు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం న్యాయమూర్తి రఘురాం ముందు విచారణకు హాజరు కాబోతున్నాడు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. మరోవైపు ఇప్పుడు సిబిఐ కోర్టు జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా విచారణకు హాజరు కానటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 130 డిశ్చార్జ్ పిటిషన్లు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ఆ పిటిషన్లకు సంబంధించి రోజువారీ విచారణ కొనసాగుతుంది. మరోవైపు ఈ కేసులో ఇప్పటి వరకు ఈ కేసులో కేవలం అంటే సాక్షుల యొక్క స్టేట్మెంట్లు కావచ్చు, నిందితుల యొక్క స్టేట్మెంట్లు పూర్తి అయినప్పటికీ కూడా A1 నిందితుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 6 సంవత్సరాలుగా విచారణకి హాజరు కాకపోవడంతో సిబిఐ కోర్టు అయితే మాత్రం ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి సిబిఐ మొన్న జరిగినటువంటి విచారణలో ఎందుకంటే లండన్ కి వెళ్ళినటువంటి సమయంలో కూడా తను ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్ తప్పిదంగా ఉంది. ఈమెయిల్ కూడా సరిగ్గా పనిచేయకపోవడంతో తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి అందులో భాగంగానే సిబిఐ కోర్టు అయితే మాత్రం వ్యక్తిగత మినహాయింపుకు అవకాశం ఇవ్వలేదు, వ్యక్తిగత హాజరు మినహాయింపుకు అవకాశం ఇవ్వలేదు. మరోవైపు
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు కూడా ఎలాంటి అనుమతి ఇవ్వనటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈ ఎపిసోడ్ లో మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి 6 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా విచారణకు హాజరవ్వడం జరిగింది. ఎందుకంటే సీఎం గా తను బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2020 జనవరి 10వ తారీఖున మాత్రమే తను వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యాడు. మరోవైపు అప్పటి నుంచి ఇప్పటి వరకు విచారణకు హాజరు కానటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసులకు సంబంధించి రోజువారీ విచారణ కొనసాగుతుంది. రోజువారీ విచారణ కొనసాగుతున్నప్పటికీ కూడా ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి జగన్ విచారణకు హాజరు కాకపోవడంతో సిబిఐ కూడా గత కొద్ది రోజులుగా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. న్యాయస్థానంలో వారి యొక్క వాదనలు వినిపిస్తున్నారు. ఎట్టకేలకు ఈరోజు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యాడు. దాదాపు 17 నెలలుగా కేవలం పులివిందల శాసనసభ్యుడుగానే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు విచారణకి డుమ్మా కొట్టాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సి ఉంది. గతంలో అయితే మాత్రం ఏదో ఒక కారణం చూపెట్టి తను సీఎంగా ఉన్నానని, మరొక కారణాలు చూపెట్టి తను టెక్నికల్ రీజన్స్ చూపెట్టి విచారణకు హాజరు కాలేదు. కానీ ఇప్పుడు కేవలం సాధారణ శాసనసభ్యుడిగా ఉన్నాడు కాబట్టి వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుందనేటువంటి అంశాన్ని గతంలోనే స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో తాను జగన్మోహన్ రెడ్డి ఈ రోజు విచారణకు కూడా హాజరయ్యాడు. గతంలో తాను వేసుకున్నటువంటి మెమోకు సంబంధించి కూడా తాను వేసినటువంటి మెమోను కూడా విత్డ్రా చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి నేరుగా జగన్ సిబిఐ కోర్టు లోపలికి వెళ్లడం జరిగింది. మరొక 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలోనే సిబిఐ కోర్టు ముందు హాజరు కాబోతున్నాడు. మరోవైపు ఇప్పటి వరకు ఈ కేసులో దాదాపు డిశ్చార్జ్ పిటిషన్ల విచారణ రోజువారీ విచారణ కొనసాగుతుంది. ఈ రోజు దాదాపు 6 కేసులు లిస్ట్ అయి ఉన్నాయి. ఈ 6 కేసులకు సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఈ మొత్తం 11 సిబిఐ ఛార్జ్షీట్లకు సంబంధించే విచారణ కూడా కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావడంతో ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. మరి భవిష్యత్తులో ప్రతి శుక్రవారం కూడా గతంలో విచారణకు హాజరయ్యేవాడు. మరి ఇప్పుడు కూడా అదే విధంగా విచారణకు హాజరు అవుతాడా లేదా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ప్రస్తుతం నాంపల్లి సిబిఐ కోర్టుకు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చివరిగా జగన్ సీఎం హోదాలో 2020 జనవరి 10న సిబిఐ కోర్టు ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు. ఇక ఈ నెల 21 వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సిందే అని చెప్పడంతో ప్రస్తుతం సిబిఐ కోర్టులో విచారణకు హాజరైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి పైన అంటే అభియోగాలు మోపింది 11 సిబిఐ ఛార్జ్ షీట్లు, మరోవైపు 9 ఈడీ ఛార్జ్ షీట్లు. A1 నిందితుడిగా జగన్ను అభియోగాలు మోపడం జరిగింది. 2017లో పాదయాత్ర సమయంలో కూడా ప్రతి శుక్రవారం సిబిఐ కోర్టుకు జగన్ హాజరయ్యేవాడు. ఎందుకంటే గురువారం పాదయాత్ర ముగించుకొని గురువారం రాత్రి బయలుదేరి హైదరాబాద్కు చేరుకొని శుక్రవారం సిబిఐ కోర్టుకు హాజరయ్యేవాడు. కానీ గత 6 ఏళ్లుగా ఎలాంటి విచారణకు హాజరు కాలేదనేటువంటి అంశాన్ని స్పష్టం చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం సీఎం పదవి కోల్పోయి 17 నెలలు కావస్తుంది. ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు. కాబట్టి ప్రస్తుతం అయితే మాత్రం సిబిఐ కోర్టు ఆదేశాల మేరకే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు విచారణకు హాజరైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి కేసులు దాదాపు 13 ఏళ్లుగా 7 మంది న్యాయమూర్తులు ఈ కేసులు విన్నారు. న్యాయమూర్తి బదిలైనటువంటి ప్రతిసారి